కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు. వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి అంటున్న మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు. ఇక డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్య సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు గీత సహకులాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో అతిథులు జీవీఎంసీ 72వ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గీత సహకుల సంఘం వారు ఇంత స్వేచ్ఛ జీవిస్తున్నారు అంటే అది గౌతు లచ్చన్న కృషేనని అన్నారు. యాతశెట్టి బలిజ, అలాగే గౌడ, శ్రీశైన, ఈడిగ వంటి సంఘాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన సేవలను గుర్తు చేశారు. సంఘం అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు మాట్లాడుతూ గౌతు లచ్చన్న లాంటి మహనీయుని పుట్టిన కుల సంఘంలోని మనం పుట్టడం మన పూర్వజనం సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్యం సమరయోధుడిగా మాజీ కేంద్ర మంత్రిగా గౌతు లచ్చన్న అందించిన సేవలను కొనియాడారు. గీత సహకుల సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న పేద వృద్ధ మహిళలకు సుమారుగా 200 చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెల్లుబోయిన నాయుడు, గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు, ముఖ్య అతిథి స్టాలిన్, దొంగ దేవరాజు, నెల్లి శ్రీనివాసరావు, పీతన భాస్కర్రావు, బొంతు కనకరాజు, పీత వెంకటరమణ, అండబోయిన పెద్ద నూకరాజు, రెడ్డి సన్యాసరావు, సప్పిడి నాగరాజు, గోవిందగౌడ్, మంగరాజు, నెల్లి తులసి, కడవల నాయుడు, వై శ్రీను, కె అప్పారావు, నడిగడ్డల ప్రసాదు, రమేష్, నాగలరాజు, నడిగడ్ల గురుమూర్తి, పీతాన పాత్రుడు, బి అప్పారావు తదితర సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అన్న మీరు కొద్దిగా దేశంలోనే మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి మన సంఘానికి, మన కులానికి పేరు ప్రతిష్ఠించినటువంటి మహానుభావులు ఆయనకి 115వ జయంతి వేడుక చేసుకోవడం మనకి ఎంతో భాగ్యంగా భావిస్తూ మరి అక్కడ మహానుభావుడికి ఎప్పుడు కూడా జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా గ్రాండ్గా చేయాలి, ఘనంగా చేసుకోవాలి. మన కులస్తులు ఎక్కడున్నా కానీ సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు మర్చిపోకుండా కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమాల్లో చెయ్యాలి. మరి ఎన్నిసార్లు చెప్పాం, మీడియా ముందు కూడా ఈ రోజు మనం చెప్పడం జరుగుతుంది ఏంటంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు మీద జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ గవర్నమెంట్ నాంచనాలతో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా డేట్ ప్రకటించి కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వేడుకుంటున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాని గౌతు లచ్చన్న గారి పేరు జిల్లాగా మార్చాలని చెప్పేసి ఈ ప్రతిపాదనలో మేము ఆల్రెడీ లెటర్ చేయడం జరిగింది. మరి మంత్రులు కూడా ఇచ్చాము, సీఎం గారికి కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి మహానుభావులు మన పొలంలో పుట్టడం గొప్ప కాదు, ఆ మహానుభావులు మన పొలంలో మనం పుట్టడం గొప్ప అని చెప్పేసి నేను అంతా తెలియజేసుకుంటున్నాను అందరికీ. మరి అలానే మరి మహానుభావులు కార్యక్రమం చేయడానికి వచ్చేటువంటి పెద్దలందరికీ ఒక్కొక్క నిమిషం మాట్లాడి ఈలోగా వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి అంటున్న మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో ఏసీపీ సుంకర మురళీమోహన్ తో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో ఏసీపీ సుంకర మురళీమోహన్ వారిని మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వాహనాలు నడిపేవారు త్రాగి నడపరాదని, హెల్మెట్
ధరించకుండా నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలను నడపరాదని అన్నారు. అలా చేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు మాత్రమే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని కలుగుతుందని అన్నారు. వాహనం కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల పట్ల నిఘా వేయాలని సూచించారు. అతివేగం వద్దు, నిదానమే ముద్దు అన్నారు. యువతకి అదుపు లేకుండా పోతుంది. ఎలా అంటే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి బైక్ కొనడం, ఆ తర్వాత అతివేగంగా వెళ్ళడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర మురళీమోహన్ గారు మరి ఈ యువతకి ఇచ్చే సందేశం ఏంటో వారిని అడిగిస్తుంది. నమస్తే సార్. నమస్తే అండి సార్. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? అతివేగంగా వెళ్ళేవాళ్ళు, హెల్మెట్ లేకుండా వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చే సందేశం సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ అతివేగం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు మేము అనాలిసిస్ చేస్తుంటే మానవ తప్పిదం వల్ల ఎక్కువ జరుగుతుంది రోడ్డు ప్రమాదం. అంటే మానవ తప్పిదం వల్ల అంటే వీళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేయడం, అలాగే స్పీడ్ మించిన స్పీడ్ వెళ్ళడం, అతివేగం, అది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, సెల్ ఫోన్తో డ్రైవ్ చేయడం. డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి సెల్ ఫోన్ మీద ఉంటే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తుంటే సెల్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్స్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే ప్రతిదానికి కూడా అనలైజ్ చేయమని చెప్తున్నారు. యాక్సిడెంట్ జరిగితే అనలైజ్ చేయమంటున్నారు, ఎలా జరిగింది. అలాగే దానికి అది కాకుండా మనం నివారణ చర్యలో భాగంగా బ్యారికేడ్స్ అరేంజ్ చేస్తున్నాం. ఇంకా ఆల్రెడీ బ్యారికేడ్స్ ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ బ్యారికేడ్స్ అరేంజ్ చేస్తున్నాం. సైన్ బోర్డ్స్ కూడా ఇంకా ఎక్కువ పెడుతున్నాం. అది కాకుండా వెహికల్ చెకింగ్స్, ట్రిపుల్ రైడింగ్ అంటే వాళ్ళు ఫైన్ వేయటం, అలా ఇది కాకుండా కాలేజెస్లోను స్కూల్స్లోనే కాకుండా కార్నర్స్లో కూడా, విలేజెస్లో కూడా వెళ్ళి విలేజెస్లో కూడా వెళ్ళి మనము అవేర్నెస్ మీటింగ్స్ పెడతాం. ఎందుకంటే ఇక్కడ మనకి రైతువారి విధానం ఉంది. 2 వీలర్ మనకి టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్ళి వాళ్ళు కూడా ఎక్కువ యాక్సిడెంట్ చెప్తాం. అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, ఎక్కువ స్పీడ్ చేయొద్దు. ఆ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి ఏదో ప్రేమ అంటే ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు ఉండాలి? ప్రాణాలు పోయే వరకు ఉండకూడదు, ఎదుటివారి ప్రాణాలు తీసే వరకు ఉండకూడదు. అందుకోసం పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ బైక్స్ కొనిచ్చే విషయంలోనూ, రోడ్ సేఫ్టీ విషయంలో కూడా జాగ్రత్త చెప్పి పంపించాలి. చివరిగా బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ అధికంగా వెళ్ళే యువతకి మీరు ఇచ్చే సందేశం ఒకటే, ప్రాణం చాలా విలువైంది. ఏనాడో మనం పుణ్యం చేసాం, మనిషిగా జన్మించాం. ప్రాణం చాలా విలువైంది. దాన్ని మన అజాగ్రత్త వల్ల అది పోగొట్టుకోవడం చాలా మంది, మీకే కాదు మీ పేరెంట్స్కి బాధపడతారు, అందరూ బాధపడతారు. అది మాత్రం గ్రహించాలి. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, ట్రిపుల్ రైడింగ్ ప్రమాదకరం. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, డ్రంక్ డ్రైవ్ వద్దు, తాగి డ్రైవ్ చేయటము, ఇవన్నీ చట్టం తన ప్రకారం తన పని తను చేసుకున్నప్పుడు కూడా మీ సేఫ్టీ కోసం కూడా ముఖ్యం. మీకోసం చెప్తాం. పోలీసులు చెప్పారంటే, అవేర్నెస్ మీటింగ్ పెట్టారంటే మీకోసమైనా మాత్రం గ్రహించండి. 1,50,000 రూపాయలు పెట్టి బైక్ కొన్నప్పుడు 500 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటూ కూడా నేర్చుకోండి. కొంతమంది కొంటారు, పెట్టరు సార్ మీరు అన్నట్టు. అంటే ఏదో పోలీసుల కోసమే మేము బయటకు వచ్చాము, హెల్మెట్ పోలీసులకు చూపించడం, పోలీసులు ఎవరైనా కనపడితే హెల్మెట్ పెట్టుకుందామని, అది కరెక్ట్ కాదండి. పోలీసులు ఎవరి కోసం? ఆ పని మేము చేసుకుంటాం. మీ ప్రాణం మీకు ముఖ్యం, అది మాత్రం మర్చిపోవద్దు. విన్నారు కదా, బైక్ కొనడం కాదు, జాగ్రత్తగా నడవడం కావాలి. అలాగే బైక్ కొనివ్వడం కాదు, పిల్లలు ఎలా పోతున్నారని తెలుసుకోవాలని. ఏదైనా ప్రాణం మించింది లేదు కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ట్రిపుల్ రైడింగ్కి వెళ్ళవద్దు, అతివేగం వెళ్ళవద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు అని సూచనిస్తున్నారు మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర మురళీమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ ఛానల్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పార్టీది గౌరవనీయులు కేసీఆర్ గారు అంటేనే నీళ్లు గుర్తొస్తాయి. నీళ్ల మనిషి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం చుట్టూ తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి 33 జిల్లాలు సస్యశ్యామలం కావడానికి తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఒక పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎట్లయితే కష్టపడి చదివిస్తారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వాళ్ళకి కావాల్సిన నిధులో డబ్బులో ఏదో ఒకటి
డిపాజిట్ చేసి వాళ్ళని ఎట్లయితే కంటికి రెప్పలా కాపాడుకుంటారో కేసీఆర్ గారు కూడా రైతులను కాపాడు కోసం తెలంగాణ రాష్ట్రం చుట్టూ అనేక నీటి వనరులను డిపాజిట్గా చేసి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కరువు కాటకం రాకుండా చూడడం కోసం. అందులో భాగమే ఈ సీతారామ కేసీఆర్ గారి మానస పుత్రిక. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా స్వచ్ఛందంగా చెప్పారు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు. అవును, నిజాం, 100కి 100 బాలు నిజం. 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకెళ్లడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి కొన్ని 5-6 నెలలు 7-8 నెలల్లో మాత్రమే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి స్విచ్ ఆన్ చేయడం జరగలేదు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు, కానీ గతంలో కష్టపడిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ కూడా ఎక్కడ కించపరచకూడదనేది మా ఉద్దేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి. ఇవాళ స్విచ్ ఆన్ చేసింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగస్టు 2026 దాకా ఇంకా పనులు అయ్యేటే ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ, ప్రాణహిత చేవల్ల కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ప్రతి దిక్కున ప్రతి జిల్లాలో నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ గారు అంటేనే నీళ్లు, కేసీఆర్ గారు అంటే రైతుల సంక్షేమం, వాళ్లకు పంటలు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధించుకొని అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దిశగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకుంటారు. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని రైతులను ప్రజల హృదయాల్లోంచి తొలగించలేరు. ఇటువంటిది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని వారికి ఇవ్వడం తెలంగాణ ప్రజలకు, మేము తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమానంగా భావిస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ అనగానే తెలంగాణలో ఉండకుండా తక్కువ. పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ వల్లే పిసిసి ప్రెసిడెంట్, పక్క తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్, సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే, ఈ తెలంగాణ వాళ్ళకే ఉండేది. అదేవిధంగా మంత్రులు చూస్తే కూడా మనం ఏదో నామక వాస్తే చిన్న చిటికెనీళ్ళ టైప్లో చిన్న మంత్రి పదవులు ఇచ్చేటివి, కీలకమైనటువంటి వాళ్ళకే ఉండేటివి. ఇక ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు, వెంగళరావు గారు, తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇతరులే. నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే, సమానత్వం చూసింటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు, కలిసిమెలిసి ఉంటేళ్ళమే. ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే. తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అధ్యక్షుడు అయ్యిండు, మంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఏదైనా కూడా ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద ఒత్తిళ్ళు వచ్చినాయి. రాజ్యసభ ఇవ్వండి సార్ అని చెప్పని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఒత్తిడి వచ్చినాయి. కానీ నేను ఇస్తే తెలంగాణలోకి ఇస్తా, పారిశ్రామికవేత్త కావచ్చు, మామూలుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ తర్వాతనే మీరు అని చెప్పిండు. ఇవాళ తెలంగాణ ఇతరులకు తెలంగాణలో వస్తుందంటే మాకు బాధ అవుతా ఉంది. ఎందుకంటే మేము జనరల్గా డబ్బులున్న వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. మనం చూస్తూ ఉన్నాం, మనం దాచుకునేది ఏం లేదు అక్కడ. ఆర్థికంగా మూలాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో అందరికి తెలుసు. ఇవాళ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఆర్థికంగా ఎదగలేరు, రాజకీయ శక్తిగా ఎదగలేరని నామినేటెడ్లో ఇస్తూ పోయినాం. గతంలో మా యాదవ్కు
బండ ప్రకాష్ గారికి. ఆయన ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు బండ ప్రకాష్ గారు, కానీ శాసన మండలి వాళ్ళు కూడా ఓలే. కానీ రాజ్యసభ మెంబర్గా తర్వాత మండలిలో వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. యాదవ్, మా యాదవ్ గారు 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సేవ చేసిన పార్టీ, కానీ ఆయనకు రాలే. ఆయనకు రాజ్యసభ మెంబర్కి ఇవ్వడం జరిగింది. అట్లా చాలామందికి, డి శ్రీనివాస్ గారికి, కేశవరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు నాయకుడు బడుగు నాయకుడు మా బండ ప్రకాష్ గారు, మా రవి గారికి, వద్రాజు రవి గారికి, అట్లా. అంటే రాజకీయంగా ఎవరైతే ఎలక్షన్లో కొట్లాడలేకపోతారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారో, వీక్ ఉంటారో, వాళ్ళకు కూడా వాళ్ళతో ఈక్వల్గా స్థానం కల్పిస్తామని, ఎంపీలకు ఈక్వల్గా రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్యేలకు ఈక్వల్గా ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా, అట్లా అనేక పదవులు కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యాసాలు రాసిన వ్యక్తికి ఇవాళ ఇస్తుందంటే మాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ చాలామంది ఉన్నారు. ఇంత మా వాళ్ళు చెప్పినట్టు హనుమంతరావు గారు ఉన్నారు, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి మధుయాషి గారు ఉన్నారు, అదే పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన మేము సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడి, మేమందరం కొట్లాడి జైలుకు పోయి కేసులు పెట్టుకొని కన్న కష్టాలు మీ కళ్ళ ముందర కష్టపడి చెమట రక్తం కరిగించి తెచ్చిన తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ ప్రయోజనం పొందుతున్నారని మేము సంతోషపడతాం. కానీ తెలంగాణ రక్తం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పుడు బలపరిచినటువంటి వాళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు మా తెలంగాణ గడ్డ మీద ఒక పోస్ట్ వస్తుందంటే చాలా బాధాకరమైన విషయం. కనుక ఇప్పటికైనా ఆ పార్టీ అంతర్గత విషయం ఉండొచ్చు అది, కానీ ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకుని బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం మేము. కనుక మనం తెచ్చుకున్న తెలంగాణలో ఎవరో మీరు లబ్ధి పొందండి, ఎవరు లబ్ధి వ్యతిరేకంగా మాట్లాడినొచ్చారు కనీసం వాళ్ళకని ఇవ్వండి. కానీ తెలంగాణ కానోళ్లకు, తెలంగాణకు అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళకు తెలంగాణ పోస్టు, తెలంగాణలో ఉన్నటువంటి మనందరి రాజ్యసభ మెంబర్ అంటే అందరు ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఎమ్మెల్యే ఎట్లా తెలంగాణ ప్రతి బిడ్డ ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే, తెలంగాణ చెమట రక్తంతో తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాళ్ళ బిడ్డలను ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 70 ఏళ్ళు కొట్లాడి ప్రాణాలు ఓటుకొని, 1000 మందిని ప్రాణాలు ఓటుకొని ఇలా తెచ్చుకున్న తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టిన ఎవరికో వారికి పోస్ట్ వచ్చిందంటే మేము సంతోషపడతాం, సరే పోనీ. కానీ పోనీ ఈ గడ్డ మీద పుట్టకపోయినా ఈ గడ్డ గురించి మాట్లాడడానికి వచ్చిందన్న కూడా పోనీలే అనుకుంటాం. కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు ఇలా మా పోస్టు, మా రాజ్యసభ మెంబర్ అంటే ఆ పార్టీ అంతర్గతం ఉండొచ్చు, అంతర్గత టికెట్ ఇవ్వచ్చు. కానీ ఓట్లేసి గెలిపించిన ఓట్లతో, తెలంగాణ ఓట్లతోనే ఆయన మెంబర్ కావాలి కదా. మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి ఇక్కడ మళ్ళీ మేమే రాజ్యసభ మెంబర్కి పంపుతామంటే ఎక్కడ పోతుంది అనేది మాకు బాధ. అంతే. ఇప్పటికైనా అవకాశం ఉంది కనుక మీరు ఆలోచన చేసి ఒక పార్టీగా, ఒక పార్టీ వ్యక్తులుగా చూడకండి మా ఆవేదన అనేది, ఒక ఉద్యమకారుల ఆవేదనగా చూడండి. మేము కష్టపడ్డాం. కేసీఆర్ గారు పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి రిజర్వాయర్లు కట్టింది, పంపులు పెట్టింది కానీ మనం చేసిన పనిని పక్కన పెట్టి ఓన్లీ రిబ్బన్ కట్ చేస్తే ప్రాజెక్టు మేమే కట్టినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు వాటిని గమనిస్తారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు 3 మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ పిఆర్ స్టంట్లతో ప్రజలను ఎక్కువ కష్టాలు రోజులు కన్ఫ్యూజ్ చేయలేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా? సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇచ్చిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు. ఈ మనగానే దవ్వుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు
75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్లు, ఇదే లెక్క ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినావు. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే భట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా గీత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నడుకొని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కట్టికి పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి. ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటారు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన. ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు. వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి అంటున్న మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.